ఇంత టెన్నలో బాయిలో స్నానం చేద్దామని పోతే బాయిలో ఇవి చూశాక ఆగిపోయాం. చేప పిల్లలతో పాటు ఒక చిన్న ముసలిని కూడా ఏడ్చింది. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ ఎండకు బాడీలో ఉన్న వాటర్ మొత్తం ఎండిపోతుందని మా దోస్తుగాడు వచ్చి పొలం దగ్గర మా బావి ఉంది, అందులో వెళ్లి స్నానం చేద్దాం అదా అన్నాడు. నాకు అర్థం కాలేదు సార్. నైస్ గా ఎండకు ప్రశాంతంగా దోసుగానలో బావిలో ఈత పడదాం అనుకున్నా, కానీ ఇక్కడికి వెళ్లి చూస్తే బావి మొత్తం ఇదే ఉన్నాయి. ఈ బాయిలు ఎట్లా పడతావురా? నాకు ఇప్పుడు అర్థమైంది, ఆకలితో ఉన్న కోడి పుంజుకు గింజలు చల్లి ఆదివారం కోసుక తిన్నట్టు మా ఫ్రెండ్ గారు నాకు నైస్ గా మాటలు చెప్పి బావిలో ఉన్న పాకర్ మొత్తం క్లీన్ చేపిద్దామని ప్లాన్ చేసిండు. ఇంకేం చేస్తాం, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు, అప్పున్న వానికి డబ్బులు ఇయ్యక తప్పదు. నాకేమో స్నానం చేయాలనిపిస్తుంది, బావిలోనేమో ఇది ఉంది, ఇది క్లీన్ చేసి స్నానం చేయాలి. ఆ బావిలో ఉన్న పాకర మాత్రం మనం డైలీ కప్పుకునే రగ్గులా ఉన్నాయి. అవి మొత్తంగా కలెక్ట్ చేసి 10 రగ్గులు 10 అంగీలు కుట్టించుకోవచ్చు దాంతో. ఇక నైస్ గా సగం బైక్ క్లీన్ చేశాక నాకు లోపల ఏదో కరుస్తున్నట్టు అనిపించింది, అందుకే బావిలో నుంచి ఎమ్మడి బయటకు వచ్చా. అంటే మొన్న చేప పిల్లలతో పాటు ఒక చిన్న ముసలిని కూడా ఏడ్చింది. ఇంకా దెబ్బతో మూసినదిలో అయినా మూతి పెడతా గానీ ఆ బావిలో మాత్రం కాలు పెట్టాను అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ నుంచి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, ఇన్స్టాల్ అయితే ఫాలో కండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. మరి లవ్ యూ, బై.